ఆ రోజు నిరాహార దీక్షలు ఏం సాధించింది లేదు. ఆల్రెడీ గ్రూప్ 1 చేసేది 1:50 అది బట్టి విక్రమార్క అడిగింది ఆ పొజిషన్ ఉన్నప్పుడు. అవును, అసెంబ్లీలో వాళ్ళే 1:100 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఆపోనెంట్ ఉన్నప్పుడు వాళ్ళే గ్రూప్ 1 వచ్చేసి 1:100 ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ అసెంబ్లీలో ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చేటానికి వాళ్ళు ఇప్పుడు దాని గురించే ప్రసక్తే లేదు. అది డిఎస్సి పోస్టులు, అది కేసీఆర్ డిఎస్సి ఇచ్చినప్పుడు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి అసెంబ్లీలో గోల చేసి మాట్లాడారు. అదే మళ్ళీ ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి గురించి ప్రస్తావన తీసుకొస్తే ఒక 5,000 పోస్టులు పెంచేసి ఇదే మెగా డిఎస్సి అని చెప్పేసి చేస్తున్నారు. మేనిఫెస్టోలో నేను ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చిన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 20,000 ఉన్నాయి. అవును, పేజ్ నెంబర్ 33లో. అవును, మేనిఫెస్టోలో ఇచ్చారు వాళ్ళు. ఉన్నాయి. మరి ఇది 100 రోజులలో రాసి ఉన్నది. మరి 100 అయిపోయి నేను 110 రోజులు అవుతుంది కంప్లైంట్ ఇచ్చిన. అదే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవును ఇచ్చిన. కానీ అసలు నేను ఇప్పుడు అసలు 6 రోజుల నా బలహీనత వెళ్ళిపోయింది. 1 నిమిషాల గురిపెట్టింది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఈరోజు నేను ఇంత పోరాటం చేసి ఈ ప్రభుత్వం కోసం అని అవును, ఆ రోజు మీరు అధికారం రావడం కోసం ఎంతో ఫైట్ చేసి అన్ని విలేజ్లో మాతో కూడా బస్సులు పెట్టించి బస్సు యాత్ర చేయించి వాడుకున్నారు మమ్మల్ని. ఈ రోజు మేము వస్తుంటే రోడ్ల మీద కనీసం రోడ్డు టీ దాటడానికి పోతే రోడ్డు మీద అరెస్ట్ చేస్తున్నారు. పిల్లలు పోతున్నా అక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నారు. మేమేమన్నా రౌడీలు లేకుంటే ఏమనుకుంటున్నారు మమ్మల్ని? మేము కష్టపడితే అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డికి ఉద్యోగం ఎట్లా వచ్చింది? మేము చేస్తే వచ్చింది. అట్లా అనుకుంటారు ఆయన ఒక్కడే మొత్తం భుజానికి వేసుకున్నట్టు. ఏం కొట్లాడింది అబ్బాయిన? కాళేశ్వరం మీద కొట్లాడలే లేదు, అసలు దాని ప్రసక్తి. ఇప్పుడు మిషన్ భగీరథ మీద కొట్లాడలే, ధరల మీద ఎప్పుడో రోజు మాట్లాడలే, మిషన్ కాకతీయ గురించి మాట్లాడలే, రింగ్ రోడ్డు కేసు అన్నాడు. ఇవాళ దాకా నోటెత్తలేడు. అయిపోయింది దాని గురించి ఎత్తుతలేడు. ఏదైనా మాట్లాడింది ఏముందబ్బా? మొత్తం అవన్నీ కేసులు నేను బయటికి వరంగల్ సెంటర్ నేను బయటికి తీసి వీళ్ళు ఏం మాట్లాడండి. మన వరంగల్ పోయిండు సూపర్ స్పెషాలిటీ స్కామ్ పోయింది. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్. ఈఆర్డు దాకా ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పోలే. నా గాంధీకి పోలే, నా ఉస్మానియా పోలే, నా వరంగల్ ఎంజిఎం పోలే, దేనికి పోలే. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయిండు. బసవ తారకం ఫంక్షన్కు పోయాడు. ఇక అంతేగాని ఇక పేదోళ్ళ దవాఖానలో పోలే. పేదల గురించి మాట్లాడితే ఇది గల్వని క్వశ్చన్ వాళ్ళని చూసినాము వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఏదైనా కానీ ఇవాళకి 6వ రోజు రానిట్లేదు నా వస్తుంటే అక్కడ ఆపేస్తున్నారు మమ్మల్ని. రానిట్లే నేను అరెస్ట్ చేస్తారంటే వచ్చింది కదా తప్పని లేదు, మేము జీబులో ఎక్కిస్తాం రండి అని చెప్పేసి గల్లాలు పట్టుకొని గుంజుకొని పోతున్నారు. ఇప్పుడు ఎంత చాలా మంది వచ్చినాం మేము. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వరంగల్, కరీంనగర్, వికారాబాదు, వరంగల్, హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి అన్ని జిల్లాల నుంచి మేము పీఈటీలు అందరం కలిసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే మీరు రండి స్టేషన్ పోదాం, మిమ్మల్ని ఎవడు మీకు పర్మిషన్ ఉందా, మీరు ధర్నా చేసుకుంటూ వచ్చారా, ఎట్లా వచ్చారా రాస్తారా, ఇవన్నీ అడుగుతుండో రండి గల్లా పట్టుకొని గుంజిపోతున్న టీచర్స్ని. ఇంత ఘోరం అయితే ఎట్లా? రేవంత్ రెడ్డి టీచర్లను బడి పంతులను గల్లాలు పెట్టి గుంజుకపోతే వాళ్ళంతా టీచర్లు. రేపు కమిషనర్ ముట్టాడు నన్ను అందరూ డిఎస్సి పెంపు కోసము మీరు అందరు పిలిపించి చేయని అరెస్ట్ చేస్తే చేసుకోమని. ఆ రోజు మేము తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు గ్రూప్ 1 రద్దు చేసుకుని మమ్మల్ని అరెస్ట్ చేసుకుని ఈ అరెస్టులు భయపడే ప్రసక్తే లేదన్న. మీకు మా కోసం చేస్తున్నారు, మేము మీకుంటాం, మీకు తోడుకుంటాం. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ దండం పెడతా. రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగుల కోసం బస్సు యాత్రలు పెట్టించి ఇవన్నీ చేపించి మీరు అదే అసెంబ్లీలో మీరు ఏం చెప్పారు? 1:100 అని చెప్పేసి చెప్పారు. అదే బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈరోజు మరి ఏమైంది? మీదేమైంది? నాది మదర్ నియోజకవర్గమే, చింతకాని మండలం. రండి, మరి మేము వస్తే మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు. నాగులవంచ అన్న, నాగులవంచ చింతకాని మండలం. అయితే ఇంతవరకు ఆ దళిత బంధుకు ఇచ్చిన వెహికల్స్ కూడా మళ్ళీ అంతవరకు అందరితో ఏం లేదు. ఇక
ఆ రోజు ఇచ్చి అందరితో ఆపేసాడు. మళ్ళీ ఎప్పటికైతే అసలు కలవడానికి కూడా దగ్గర రానిట్లే, పోలీసులతో నెట్ వేపిస్తుండు. ఆ లెటర్లు తీసుకుంటుండో తీసిపోయి ఆడబడేస్తుండో అర్థం కావట్లేదు, దగ్గర కూడా రానిట్లే మమ్మల్ని. ఈరోజు ఆడ ఇది ప్రజాపాలన అని చెప్పేసి అప్లికేషన్ తీసుకుని కట్టగట్టి బయటపడేస్తున్నారు. అసలు అక్కడ ఎవరు ఉంటుండో అర్థం కావట్లే. మా సమస్యలు చెప్పుకోవడానికి పోతే ఆడ ఎవరు ఉంటుండో అర్థం కావట్లే. అయ్యా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారో మెగా డిఎస్సి వేస్తా అని చెప్పారో, పీఈటీ పోస్టులు పెంచుతా అని చెప్పేసి మీరు అసెంబ్లీ సాక్షి చెప్పారో, సో అది మీరు ఇచ్చిన మాటనే, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, మీరు ఎలక్షన్కి ముందు ఎలాంటి అయితే చెప్పారో అవి నెరవేర్చమని మేము అడుగుతున్నాం. ఓకే, మేము కొత్తగా ఏం అడగట్లేదు, లేకపోతే ఈ ఎక్కడా లేని విధంగా మేము అడగట్లేదు. మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వేసిండు, ఈరోజు వచ్చిండుగా, మీరు అడగండి ఎట్లా చేసిండు డిఎస్సి, ఎన్ని పోస్టులు ఇచ్చిండు అక్కడ, నువ్వెక్కడ మెగా డిఎస్సి అని చెప్పినావు, నువ్వు ఇప్పుడు ఎట్లా చూస్తున్నావు ఆయన అడుగు, ఈరోజు మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుకుంటున్నారు? మీ ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుకోవడానికి వచ్చారా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన డిఎస్సి వేసిండు, నువ్వు ఎందుకు వేయట్లేదు? మేము వస్తే టీచర్లు, మేము వస్తే మమ్మల్ని గల్లాలు పట్టుకొని పోతాం. మేము బడి పంతులు, మేము డిసిప్లిన్ నేర్పించే వాళ్ళం, మేము స్కూల్లో ఆటలు నేర్పించే వాళ్ళం, మమ్మల్ని గల్లాలు పట్టుకొని మీ పోలీసు వాళ్ళతో లాగిస్తావా? మేము చదువుకొని మేము పోలీసులైన ఈరోజు ఖమ్మం జిల్లాలో ఒక ఎస్ఐని టార్చర్ చేసి సూసైడ్ చేసుకునేలాగా మీ ప్రభుత్వం ఉంది అని అంటే మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? అసలే పోలీసులకే రక్షణ లేకుండా వాళ్ళ కేసులు వాళ్ళే సమస్యలు పరిష్కరించుకోకపోతే రేపు రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళకి, ఎస్ఐకే న్యాయం జరగకపోతే సామాన్యుడికి చెప్పుకోవాలి. అదే పొద్దుటూరు, చింతగాని మండలం పొద్దుటూరు జిల్లాలో పొద్దుటూరు విలేజ్లో ఒక రైతు సూసైడ్ వీడియో చేసుకుంటూ కబ్జాలు చేస్తుంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే మీరు ఈరోజు బట్టి విక్రమార్క పోయి వద్దాం. అదే మరి ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పుడు మీ పోలీస్ వ్యవస్థకు చెప్పేసి, నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు మీ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పరిష్కారం కాకపోతే మీరు చచ్చిపోయిన తర్వాత బట్టి విక్రమార్క మీరు ఎట్లా పోతారు? చచ్చిపోయిన తర్వాత సంతాపానికి. అదే ఆ రోజు సమస్య ఉన్నప్పుడు మీరు ఆ సమస్య గురించి మాట్లాడినట్టయితే ఈరోజు అంతా చచ్చిపోయి ఉండేది కాదు కదా. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీరు మీ పంచుకోవడానికి చేస్తున్నారా? ఈయన ఏం చేసిందని ఇట్లా మీరు రూమ్లో బంధించారా? మా కోసం పోరాటం చేసిందని మీరు బంధిస్తున్నారా? మమ్మల్ని మా ఉద్యోగాలు అడుగుతున్నాడని చేస్తున్నారా? మీరు ఏం చేసిండు మిమ్మల్ని? మీరు ఏదైతే ఆ రోజు గ్రూప్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో ఆ దొంగలకి, మీరు కాళేశ్వరం దొంగలకి, వీళ్ళందరూ దొంగలకి మళ్ళీ మీ పక్కన పెట్టుకుంటున్నారని మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు ఈరోజు మీరు పార్టీల నుంచి సస్పెండ్ చేశారు. బక్కా జెర్సన్ గారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి? మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీరు ఏంటి బక్కా జెర్సన్ గారు అన్నగారు ఈ కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి? 30 సంవత్సరాలు ఆయన జీవితంతో కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం ఆయన చేసిన ద్రోహమా? ఇదేనా మీరు చేస్తుంది? దీనికోసమైనా మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆయన పోరాడింది మీకోసం పోరాడితే ఈరోజు మీరు పదవులు తీసుకొని ఆ రోజైతే దొంగలు ఏదైతే ఉన్నారో మళ్ళీ అదే దొంగలను తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేయించుకొని ఆ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను ద్రోహం చేసుకుంటూ నిరుద్యోగులకు ఇదే నిరుద్యోగులను పెట్టుకొని మీరు ఉద్యోగాల కోసం, మీరు మీ పదవుల కోసం మమ్మల్ని వాడుకొని, మా నిరుద్యోగులను వాడుకొని బస్సు యాత్రలు చేపించి ఊరు తీపించి మా అమ్మ కాళ్ళు, మా నాన్న కాళ్ళు, మా అవ్వాయి, మా తాతయ్య మా కాళ్ళు పట్టుకొని, మా అన్నదమ్ములు కాళ్ళు పట్టుకొని మీకు ఓట్లు వేయించి మీకోసం మేము చేస్తే ఈరోజు మమ్మల్ని గల్లాలు పట్టుకుంటారు. మీరు మమ్మల్ని స్టేషన్లో పెడతారా? ఈరోజు మా కోసం పోరాడుతున్న అన్న, మీ పార్టీలో ఉన్న మీకోసం చేసిన అన్నని ఈరోజు మీరు పార్టీలో నుంచి సస్పెండ్ చేయించి మీరు మీ దొంగలంతా పోగయ్యి మీరు దొంగల మీరు పదవులు పంచుకుంటున్నారు. పోరాడేవాడిని, క్వశ్చన్ చేసేవాడిని మీరు ఇక్కడ రూమ్లో ఖైదీలు, బందీయా? ఏం చేసిండినా? మా కోసం మాట్లాడటం నేను చేసిన తప్ప? మా అన్న ఏం చేసిండని మీరు రూమ్లో బంధించారు. మీరు ఎందుకు పోలీసు వాళ్ళు మీరు అక్కడ కాపలు ఉంటున్నారు? ఏం చేసిండని కాపలా ఉంచుతున్నారు మీరు? ఆయన ఏం చేసిందని మీరు గేటు ముందు కాపలా ఉంచుతున్నారు. అర్జెంటుగా మీరు ఆ కాపలాలు తీపిచ్చేయండి. మేము ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో గ్రూప్ 1:100 మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిందే ఇది. ఇక్కడ చూడండి, మీరు మేనిఫెస్టోలో పెట్టారో, మీరు ఏదైతే పబ్లిక్, మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఏదైతే చెప్పారో అదే మేము అడుగుతున్నాం. మీరు చెప్పిన మాటలే మేము అడుగుతున్నాం, అంతే తప్ప మా సొంతంగా మేమేం అడగట్లేదు. మీరు ఆ రోజు అధికారంలో రావడం కోసం మీరు ఏదైతే చేశారో దాన్నే మేము అడుగుతున్నాం. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచమని చెప్తున్నాం. మీరు ఎందుకు పెంచట్లేదు? ఏమవుతుంది? ఆ రోజు మీరు పెంచండి అని అసెంబ్లీలో బల్లాలు గుద్దారు.
రోడ్లు ఎక్కారు. డిఎస్సి పోస్టులు ఆ రోజు ఏం చెప్పారు, కేసీఆర్ డిఎస్సి ఇస్తే ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి మీరే స్టేట్మెంట్లు ఇచ్చేసి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి కేవలం 5,000 పోస్టులు పెంచేసి ఇదే మెగా డిఎస్సి మేము నిరుద్యోగులకి ఏదో చేస్తున్నామని చెప్పేసి మీరు స్టేట్మెంట్లు ఇచ్చేసారు. అదే పాత ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఇచ్చిన పోస్టులు మీరు రంగరంగ వైభవంగా ఆడ పెట్టేసి ఆ పత్రాలు ఇచ్చేసి అన్ని పోస్టులు మేమే ఇచ్చానని గొప్ప చెప్పుకుంటున్నారు మీరు. అంతే తప్ప మీరు వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు అంటే మీకు పదవులు రావడం కోసం, మీరు అధికారంలో ఉండటం కోసం మా నిరుద్యోగులను వాడుకొని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ అదే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. అలా అని మీరు తప్పని అడిగిన వాళ్ళని ఇట్లా రూమ్లో బంధిస్తున్నారు. ఏం చేసిందని మీరు ఈరోజు బక్కా జర్సన్ గారు చెప్తున్న కాంగ్రెస్ నాయకులారా మీకు దండం పెడుతున్నా. మీరు ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో నిజంగా కాంగ్రెస్ కోసము రోడ్లెక్కి ఇల్లు తిరిగి కాళ్ళు మొక్కి మీరు అధికారంలో చేసిన వాళ్ళు ఉన్నారో ఈ అన్న గురించి ఒక్కసారి మీరు మాట్లాడాలి. మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరైతే మాట్లాడకపోతే మీరు కూడా ఈ తప్పుకి రేవంత్ రెడ్డి చేసే తప్పుకి లేదు. సో అది కూడా మీరు చెప్పాల్సింది ఉంది. మీరు సమాధానం చెప్పాలి, మా నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నా. మేము తిరిగాము, ఇదే ప్రభుత్వం కోసం మేము బస్సు యాత్రలు చేసాము. తీర్మార్ మళ్ళా నువ్వు క్యూ న్యూస్ తీర్మార్ మళ్ళా నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు క్యూ న్యూస్ పెట్టుకొని నిరుద్యోగులు మమ్మల్ని రమ్మని చెప్పేసి ఈ రోజు ఒక అక్కని నువ్వు ఎగురుతుంది చూడని మాట్లాడుతున్నావు. తీర్మార్ మళ్ళా జాగ్రత్తగా ఉండు. ఈ రోజు మా నిరుద్యోగుల గురించి నువ్వు ఒక్క రోజు కూడా బహిరంగ లేఖ నువ్వు రాసేది లేక మేము రాస్తాం. నిరుద్యోగులు ఎన్ని లేఖలు రాయమంటావు చెప్పు. రాష్ట్రం మొత్తం మీ అసెంబ్లీ మొత్తం నిండిపోయింది మేము రాసే లేఖలకి. నువ్వు ఒక లేఖ రాసి పంపిస్తావా? నువ్వు సీఎంతో మాట్లాడే రైట్స్ లేవా నీకు? నువ్వు గెలవలేవా? నీకు కూడా లేదా? మాకు లేదు. ఎట్లాగో సీఎంని కలిసే రాత మాకు లేదు, నీకు కూడా లేదా చెప్పు. నువ్వు ఖచ్చితంగా వీటన్నిటి సమానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మీ దండం పెడతా. బట్టి విక్రమార్క గారు మా నిరుద్యోగుల గురించి ఆలోచించండి. మేము పోరాడాం, మాకు అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇక మీరు ఖచ్చితంగా మీ కాలు మొక్తా దండం పెడతాం. మా నిరుద్యోగులంతా కూడా ఖచ్చితంగా మీరు మాత్రం మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోతే మళ్ళీ మేము ఎట్లయితే గత ప్రభుత్వాన్ని కిందికి దించామో సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ ఊరు వెళ్తాం, మళ్ళీ గ్రామాలకు వెళ్తాం. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.